పూరా లోకల్. పాలమూరు జిల్లాలో గతంలో దీని వరసల జిల్లాగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ చాలామంది నవయువకులు ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. ఇదే నవయువకులు ఉద్యోగాల కోసము ప్రతిరోజు వారు పేపర్లలో ఎక్కడ ఉద్యోగాలు పడతాయని చూసుకుంటుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా అని చెప్పేసి ఒకసారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. వారు చెప్తా ఉన్నారు, మేము కానిస్టేబుల్స్ ఉద్యోగం ఇచ్చినామని, ఆ ఉద్యోగం ఇచ్చినామని చెప్పేసి. కానీ వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాయని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పింది. మరి ఎక్కడ పోయింది ఆ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు యువత తెలంగాణలో నిర్వీర్యమై ఉద్యోగాలు లేక, మన యూనివర్సిటీలో చదువు చెప్పడానికి ప్రొఫెసర్లు లేక, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫండ్స్ లేకపోతే మన ఎంపీ గారు ఉన్నటువంటి అర్ణక గారు 100 కోట్లు ఇప్పించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. మరి విశ్వవిద్యాలయాల్లో ఈరోజు జీతాలు ఇవ్వటానికి కూడా వాళ్ళ దగ్గర ఈ యొక్క ప్రభుత్వం దగ్గర నిధులు లేవంట. మన మధ్య ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అయ్యా నా దగ్గర ఏం లేవు, ఆ ఉన్నదంతా గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంతమంది దోచేసుకున్నారు, నాకు దోచేయడానికి ఏం మిగలేదు, అది వేరే మాట, మీకు జీతాలు కూడా ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నాడు ఆయన. అన్నడా లేదా? అన్న తర్వాత కూడా ఈరోజు రైతులతో చెలగాటం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. రైతు బండి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 19 నెలలు అయిన తర్వాత, నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చినావంటే 2 విడతలు 6,000 అది కూడా అందరికీ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే వేయడం జరిగింది. మరి ఇది మోసం కాకపోతే ఏమంటారని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో కాలేజ్ స్టూడెంట్స్కు ఈరోజు మత్తు పదార్థాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడ పడితే అక్కడ గాంజాయి, ఎక్కడ పడితే అక్కడ మత్తు పదార్థాలు, ఎక్కడ పడితే అక్కడ మాదక పదార్థాలు, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు యువత, తెలంగాణ యువత మన కలగన్నది మనం ఒక భవిష్యత్ కోసం కలగన్నాం, కానీ ఉడతా తెలంగాణ కోసం మనం అంటలే. రాగానే ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి. మరి ఎందుకు ఈరోజు విశ్వవిద్యాలయాల్లో, స్కూల్స్లో, కాలేజీలో చిన్నపిల్లలకు, యువకులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తుంది మీ ప్రభుత్వం, ఏం చేస్తుంది మీ పోలీస్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాను.